సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అంటే గురుగారి విషయానికి వస్తే సార్, ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు. వేరు వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరినీ. అవును. సో ఇప్పుడంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది. అవునండి. అవును. 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 కాస్ట్యూమ్ కృష్ణ గారు గాని, లేదంటే అశోక్ గారు గాని, రామిరెడ్డి గారు గాని, అవును. సో ఇట్లా చాలా మంది ఉన్నారనమాట. ఉన్నారు. సో ఇలా స్పాట్‌లో ఆ ఆర్టిస్ట్‌ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి? అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆయనకి బేసిక్‌గా ఏంటంటే అండి, ఆహార్యం ఉంటే చాలండి. వాళ్ళకి యాక్టింగ్ వచ్చా? రాదా? లేపోతే వాళ్ళు చేయగలరా? చేయలేరా? అసలు ఇవేమీ ఆయనకి అవసరం లేదు. హ్మ్. మీకు ఒకటండి, ఆయన ఎప్పుడూ ఆడిషన్స్ అని చెప్పి, ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు, ఇలా నడిచి చూపించు, ఆహ్, ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు. హ్మ్. ఈ క్యారెక్టర్‌కి ఎందుకో ఆయనకి ఆ మైండ్‌లో పడతది. ఇతన్నేసేద్దాం అని. హ్మ్. అతనికి యాక్టింగ్ వచ్చా? అసలు కనీసం సినిమాలు చూసే అలవాటు ఉందా? అవన్నీ కూడా అవసరం లేదు. సో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ వేసి ఓన్లీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు. సో డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు. సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది. అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలీదు. డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియని ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి నిల్చోబెడతారు. బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారనమాట. వాళ్ళకి యాక్టింగ్ రాదు. వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా! ఎక్కువసేపు నిలబడాల్సొస్తది. ఎక్కువ టేకులు ఎళ్తాయి. సో, అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వెషన్ చేసిన సందర్భాలున్నాయా? అట్లా ఎవరు చేయలేరు. హ్మ్. ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకవేళ మనసులో అనుకున్న సందర్భాలు ఉండుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి. హ్మ్. ఇప్పుడు వీళ్ళకేమో యాక్టింగ్ ఏం రాదు. అదే. అవును. అలా అనుకుండొచ్చు కానీ అట్లా ఎవరు అడగరు. ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా! హ్మ్. అసలు ఏమీ తెలియని వాడితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే హ్మ్. దానిలోనే ఉంటారు హ్మ్. అందరూ. అందులో ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి. సో ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్, ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా. హ్మ్. అంతేగాని వీడెవడో వీడిని కొత్తవాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నా అవి ఉండేవి కాదు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. అలా కాదు, నువ్వు ఇలా డైలాగ్ చెప్పు, అలా చెప్పు అని చెప్పేవారండి వాళ్ళు. రామిరెడ్డి గారు జర్నలిస్టా? కాదండి, ఆయన జర్నలిస్ట్ అని నాకు తెలియదు. ఆయన అసలు సినిమా యాక్టర్ అవ్వాలనేది అసలు ఆయనకి అదంతా ఏం లేదు. హ్మ్. వాళ్ళ నాన్నగారు అడ్వకేట్, హ్మ్. లాయర్ వాళ్ళ నాన్నగారు. హ్మ్. వాళ్ళ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నప్పుడు తలంబ్రాలు, ఆహుతి ఆ సినిమాలు షూటింగ్లు జరిగాయి వాళ్ళ ఇంట్లో. హ్మ్. అప్పుడు ఈయన బైక్ మీద వచ్చేవాడట. హ్మ్. ఆయన్ని చూసి ఈయన బాగుంటాడు హ్మ్. అని ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, హ్మ్. లేకపోతే ఆయన యాక్టర్ వాళ్ళని వచ్చిన వ్యక్తి కాదు. ఓకే. అలాగా తీసుకొచ్చి అంశంలో పెట్టారు. హ్మ్. అలాగా ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు. అండ్ వెంకటేష్ గారితో 'శత్రువు' మూవీ సార్. అండ్ ఆ సినిమాలో ప్రతిదీ గూడా అంటే కోట గారు మాట్లాడే ప్రతి మాట చాలా సెటైర్‌గా ఉంటది. అవునండి. చాలా కొత్తగా ఉంటది. ఆ క్యారెక్టరేషన్ ఎలా డిజైన్ చేశారు? ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా భలే చాలా గమ్మత్తండి. ముందున్న ఆయన మేనరిజం వచ్చేసి ఫస్ట్ యాక్చువల్గా పిక్చర్లో ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు లేదు. ఒకసారి మన తమిళ్ విజయ్ హీరో ఉన్నారు కదా, ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు డైరెక్టర్. హ్మ్. వాళ్ళ ఇల్లు షూటింగ్కి ఇచ్చేవారండి. సో వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందనమాట. ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు అన్నీ లేవు, ల్యాండ్ లైన్స్ కదండి. ఆ షాట్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సడన్గా ఇది ఫోన్ రింగ్ అయ్యేది పెద్ద సౌండ్ తోటి. అప్పుడు మధ్యలో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి అయ్యో సారీ అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వెళ్ళిపోయేవారు. ఇలాగా ఒకే షాట్లో 2-3 సార్లు, అంటే అది ఫ్రేమ్లో ఉందన్నమాట ఫోన్. హ్మ్. 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 2-3 సార్లు ఫోన్ వచ్చి రింగ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది షాట్, సేమ్ అదే షాట్లో. దాంతో డైరెక్టర్ గారు ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అన్నారు. డైరెక్టర్ గారు. ఆ! అనగానే అందరు నవ్వారు. ఆ! ఇంకెప్పుడైతే నవ్వారో ఇదేదో బాగున్నట్లుందని ఇంకా అది అప్లై చేసేసారు ఆ క్యారెక్టర్కి. ఓకే. ఇంకా అక్కడి నుంచి ప్రతి సీన్లోనూ అది ముందు ఏమి రాసి ఉండదు, హ్మ్. మన స్క్రిప్ట్లో ఏముండదు. అక్కడ ఏముంటే అది అక్కడ అక్కడ సందర్భాన్ని బట్టి ఏ ప్రాపర్టీ ఉంటే దాని మీద. ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక హోటల్ సీక్వెన్స్ ఇక్కడ చేసాం, రామానాయుడు స్టూడియోలో చేసాం. అందులో మధ్యలో ఒక పెద్ద రాయి ఉంటుందండి, హ్మ్. హ్మ్. డబ్బింగ్ థియేటర్స్ పక్కన. దాని నుంచి పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు. సో ఆ సీన్ సగం ముందు రిడ్జి హోటల్లో చేసాము, ఆ తర్వాత సగం సీన్ ఇక్కడ చేసాము. హ్మ్. హ్మ్.
ఆ చేసేటప్పుడు ఈ మాట్లాడుతూనే ఆ డైలాగ్ మధ్యలో అటు చూసి హోటల్లో జలపాతాలు ఎట్టారేంట్రా బాబు అని, అంటే డైరెక్టర్ గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చేసేది అదంతా. కోట గారు బాగా ఎంజాయ్ చేశారు. అయ్యో చాలా, ఆయన చెప్పేవారండి కోట గారు, అంటే అన్ని డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించేవారు ప్రతి షాట్ కూడా. బా డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 50% చేస్తే చాలయ్యా, అసలు ఎంతో పేరు వచ్చేస్తుంది అని. ఆ కోట గారికి అదే ఎంతో పేరు వచ్చేసింది. సార్ అవును. అండ్ ఈ సినిమా షూటింగ్లోనా లేకుంటే విజయశాంతి గారికి గురువు గారికి మధ్య ఒకరోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది. డిస్టర్బెన్స్ ఏం లేదండి, అసలు ఆవిడకి చాలా ఇష్టం డైరెక్టర్ గారు అంటే. ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా. ఇన్సిడెంట్ కాదు, ఏదో చిన్న జోకులు వేసేటప్పుడు ఆవిడేదో చిన్న హర్ట్ అయినట్టుగా ఇచ్చేస్తే డైరెక్టర్ గారు మళ్ళీ బుజ్జగించి అదేంటమ్మా మా అమ్మాయి అని మేము మాట్లాడితే అదే ఉంది అది అలా సరదాగా అంతే. ఓకే. అదేం డిస్టర్బెన్స్ అట్లా ఏం కాదు. సార్ నటుడుగా అసలు మీరు టర్న్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అవకాశం ఎలా వచ్చింది, వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తమిళ్ విజయ్ అని ఉన్నాడు, ఓకే. తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్. తను ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారండి, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు, వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నారు. నేను అన్నాను లేదు, నేను అంటే అంతకుముందు ఏమైందంటే నేను ఒక సీన్ యాక్ట్ చేశాను కదా నా సినిమాలో. అవునవును. నా సినిమాల్లో చేయటం వల్ల ఇదిగో 2 సీన్లు ఉన్నాయి యాక్ట్ చేయండి, ఒక సీన్ యాక్ట్ చేయండి అని అడగడం మొదలు పెట్టారు నన్ను. ఓకే. నేను అలా చేయనండి, నేను నా సినిమాలో అంటే అవసరార్థం చేశాను అని చెప్పాను. అలా చేయనంటే లేదండి వాళ్ళు సినాప్సిస్ పంపిస్తారు చూడండి, అది మీకు నచ్చితే చేయండి అని చెప్పారు. అది చూస్తే అది కూడా ఒక హీరో క్యారెక్టర్లా ఉంది. నీది నాది ఒకే కదా పిక్చర్, ఇదేంటి అని అడిగితే ఆయన డైరెక్టర్ వేణు ఉడుగులు అన్నారు, నా సినిమాలో 2 హీరోలే సార్, ఫాదర్ సన్ 2 హీరో క్యారెక్టర్స్ అయినవి అని చెప్పారు. సరే ఎన్ని రోజులు అంటే 23 days 24 days కావాలన్నారు. సరే అని ఒక దీని చిన్న చేంజ్ ఉంటుంది అని చెప్పి చేశాను నేను. ఆ చేసిన తర్వాత ఆ సినిమా బాగుండడం, ఆ మంచి రివ్యూస్ రావడం, అనుకోకుండా ఇలా రూట్ మారటం జరిగింది అనమాట. అది నాకు చేసింది కాదు. నాకు డౌట్ ఇక్కడ, అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూసుకుంటే అద్భుతమైన ఫన్ ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చేసిన సినిమాలో, ఆ కామెడీ టైమింగ్. సో మీరు అనగానే మీ టేస్ట్ అది, సో ఈయనకు ఒక కామెడీ రోల్స్ ఇలా ఆలోచించుకోవడం చాలా ఈజీ. బట్ చాలా సీరియస్ రోలు, చాలా ఇంటెన్స్ ఉన్న రోలు. వేణు ఉడగల గారు ఏ విజన్తో ఆ క్యారెక్టర్ని మీరు చూసుకోగలిగారు? అడిగారు ఎప్పుడైనా? అది తెలీదు నాకు, మీరు అడగలేదు. అది నేను ఏదో ఆయన చెప్పడం ఏదో ఇంటర్వ్యూలు ఇలాగే అలాంటివి ఏవో చూసారట. ఓకే. తర్వాత మనం డైరెక్టర్స్ అసోసియేషన్లో నేను మాట్లాడే విధానం అవి అలాంటివి ఏవో చూసి అనుకున్నారని చెప్పారు. అట్లా నేను చేసినవన్నీ సీరియస్ క్యారెక్టర్లేనండి. అవును, మ్యాక్సిమం 90% సీరియస్ క్యారెక్టర్లే. నాకు ఎవరు కామెడీ చేసే క్యారెక్టర్లే ఇవ్వట్లేదు. ఒక్క సినిమా చేశాను, ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ నారాయణ అని ఒక పిక్చర్ చేశాను, అందులో టైటిల్ రోల్ నేనే చేశాను. గెటప్స్ కూడా ఉంటాయి కదా, ఫుల్ పిక్చర్ అంతా ఉంటుంది. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల ఏమో నన్ను ఎవరు కామెడీ చేయమని అడగరు. నాకు చేయాలని ఇంట్రెస్ట్, నాకు అన్ని రకాలు చేయాలని ఇంట్రెస్ట్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీరు పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఇంకా పోలీసే, లాయర్ క్యారెక్టర్ ఇస్తే లాయరే, అంటే డిఫరెంట్గా రావండి క్యారెక్టర్స్. ఒక అలాగే ఏదైనా ఫాదరు, హీరోయిన్ ఫాదరు, లేదా హీరో ఫాదరు, లేకపోతే ఏదో పోలీస్ క్యారెక్టరు, లేకపోతే ఇలాంటివి అడుగుతారు జనరల్గా. బట్ ఆర్టిస్ట్కి అన్నీ చేయాలని ఉంటుంది కదా, అది చూసే డైరెక్టర్స్ దీనిలో పర్సెప్షన్ ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.